ఇంకొక ఆయన మాట్లాడి మొన్న ఏదో యూనివర్సిటీ వాళ్ళకు యూనివర్సిటీ జేఎస్కి సంబంధం. అరే యూనివర్సిటీ పోరలు తెలంగాణకు ప్రతిబింబం కదా, యూనివర్సిటీ పిల్లలు. ఈరోజు తెలంగాణ అనగానే తెలంగాణ యూనివర్సిటీకి ముఖ చిత్రం అని చెప్పి నిన్న సీఎం గారు కూడా చెప్పారు కదా. అంటే ఇక్కడ పార్టీలు ఎవరు రావట్లేదు అంటే పార్టీలతో పనిలే కదా, పబ్లిక్ మూవ్మెంట్ ఇది. నీవు ఈ రోజు వచ్చానంటే మండల స్థాయికి వచ్చినావు, అమన్గల బంద్ పెట్టమని చెప్పి కాచా సత్రాన్ని రఘు చెప్పలే, సిరిసిల్ల బంద్ పెట్టమని చెప్పి కాచా సత్రం అని చెప్పలే, మరి కామారెడ్డిలో పెట్టమని చెప్పలే. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే పబ్లిక్ లో ఉన్నటువంటిది. హైదరాబాద్ కంటే భయంకరమైన మూమెంట్ నేను నల్గొండ జిల్లా మనుబోలు, నేను మన ఊరికి పోతే అక్కడ 2 షాపులు వచ్చినాయి. ఇదేందిరా అని వాడు వచ్చును చాలా పొట్టకొట్టు కోసం వచ్చును అని పంచాయతీ లేదు, కానీ పొట్టకొట్టేటట్టు నెక్స్ట్ ఇండస్ట్రీ వస్తాయి. హైదరాబాద్ మీకు చెప్తాను, ఎంటైర్ రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది మార్వాడీస్కున్నది. చాలా మంది మన పొలిటికల్ లీడర్లకు ఉన్నది, వానుకున్నది, ఆ పార్టీ ఆయనకు ఉన్నది, ఈ పార్టీ ఆయనకు ఉన్నది. హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది అగర్వాల్స్, మార్వాడీస్, వాటెవర్ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి డిస్క్రైబ్ చేయొచ్చు కమ్యూనిటీస్. కానీ ఎంటైర్ గుజరాత్ రాజస్థాన్ వాళ్ళ చేతులు ఇవాళ పటేల్స్ ఉన్నది. పటేల్ అనగానే మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం మా పటేల్ అనుకుంటాడు, మీ పటేల్ కాదు ఆయన. పటేల్ అండ్ కంపెనీ అనేది మార్వాడీస్, వాళ్ళకి తెలియదు. మా పటేల్ షాప్ ఉంది అనుకుంటారు, ఆ పటేల్ కాదు. ఈ పటేల్ అనే పదము గుజరాత్ తీసుకెళ్ళి వచ్చినటువంటి పటేల్స్ ఉన్నారు. దీంట్లో ఇంకొకటి ఏం చెప్తారంటే దాల్ మిల్ వాళ్ళదే, ఇప్పుడు వాడు అన్నాడు కదా ఆయిల్ మిల్ అందే, మా ఎలక్ట్రిసిటీ వాళ్ళదే, ఫార్మా వాళ్ళదే. అరే ఇంకా అద్భుతం, అసలు విచిత్రం ఏంటంటే గుజరాత్ గల్లీ ఉంది కోటిలో. మనం ఏదైనా పోయి మనం బతలేమంటే మనం పోయి తెలంగాణ గల్లీ అని చెప్పి ఎక్కడ గుజరాత్ లో పెట్టుకున్నావా, లేకపోతే చెన్నైలో పెట్టుకున్నావా? అదే చెన్నైకి రానియరు, ఇక్కడ నుంచి అక్కడ పోవట్లేదు. చెన్నైకి ఒక్కను కూడా రానియరాడ. చెన్నై వాళ్ళకి తెలుసు వాళ్ళు పోయినా కూలీల కింద పని చేయాల్సిందే తప్ప పెత్తందారులుగా ఎవరు లేడు, వ్యాపారం ఎవరు పెత్తందారులు లేడు. వాడు పోయేది బతకనికి పోతున్నాం. మనం బొంబాయి పోయినాం, దుబాయ్ పోయినాం, బొగ్గుబాయి పోయినాం. మన నినాదమే కదా తెలంగాణ సమాజం, మన దగ్గర ఆర్థికంగా లేనటువంటి సమాజం కదా. దానికోసం చేస్తుంటే వీడు మరొక విధ్వంసం. అంటే ఆంధ్రోళ్ళు చేసిన విధ్వంసం కంటే వీళ్ళు చేసేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తారు. టోటల్ ఆర్థిక విధ్వంసం అనేది మనిషి లేవకుండా చేస్తాడు. ఎక్కడి బ్యాంకులు అండి ఈ రోజు ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి, టోటల్ వాళ్ళ చేతులోనే కదా. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఏ మార్వాడి షాప్ అయినా కాడికి పోయి నువ్వు పాన్ బ్రోకర్స్ వాళ్ళు ఉంటారు, మనీ లెండర్స్ వాడు ఉంటాడు. ఎక్కడైనా మనం పోయి మాట్లాడుకున్నామా, ఎవడన్నా వాడు చెప్పింది రేటు, వాడు రాసిందే రాత. వాడు హిందీని బలవంతంగా వాడు మనం తెలుగు మాట్లాడుతాం, వాడు హిందీ మాట్లాడతాడు. సగం సగం వచ్చినా వాడు మాట్లాడు. చూసినా కదా నేను 100 ఏళ్ల కింద వచ్చిన జిగ్నేష్ అని మాట్లాడు కదా, మా బావ బట్టి విక్రమార్క, మా అక్కని ఇచ్చిన, మా చెల్లెని ఇచ్చిన వాడు చెప్తున్నాడు. అది చక్కగా తెలుగు రాదు అంటే వచ్చినాడు మాట్లాడు. అంటే అది కూడా భాష కూడా విధ్వంసం చేస్తున్నాడు అంటే మన కల్చర్ని వాడి ప్రతి దగ్గర కూడా అవహేళనగా చేస్తున్నారు. గతంలో ఆంధ్రోళ్ళు ఎట్లా చేస్తారు, ఆంధ్రోళ్ళ కంటే డబల్ ట్రిపుల్గా వీళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఎవడో బతకనికి వచ్చినాడు, కూలీగా వచ్చిన మీద మన పంచాయతీ లేదు, మన దోచుకోబోయేటువంటి. మీ సామాజిక వర్గంలో ఎంత యూనిటీ ఉందని మీరు అనుకుంటున్నారు? మా దాంట్లో మోర్ దెన్ 90% యూనిటీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవడో హైదరాబాద్ లో కొంతమంది రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, వాళ్ళతోటి పార్ట్నర్షిప్ ఉన్నటువంటి జనరల్ గా మార్వాడీస్కు వైశ్యాస్ కొంతమంది పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ఫింగర్ టిప్స్ వ్యాపారం మీద ఉన్నటువంటి వాళ్ళు తప్ప 90% గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్క షాపు. ఈరోజు అమన్గల్ అనేది చిన్న మండలం అండి, అది అక్కడ వాళ్ళందరూ వాళ్ళే చేసుకున్నారు. వర్తక సంఘాలు కూడా విధ్వంసం చేశారు. గతంలో ఉండేది వర్తక సంఘంలో ఎవరైతే వ్యాపారాలు చేసే దాంట్లో మిగతా కమ్యూనిటీ కూడా వర్తక సంఘాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు సూర్యాపేట తీసుకోండి, వర్తక సంఘం స్ట్రాంగ్ ఉంటుంది, తుంగతుర్తిలో స్ట్రాంగ్ ఉంటుంది, తిరుమలగిరిలో ఉన్నది, తొర్రూరులో ఉన్నది. అంటే ఇక్కడ నల్గొండ, కామారెడ్డిలో అయితే ఘోరంగా ఉన్నారు. ఈ ఇమ్మీడియట్ గా ఒకవేళ కనుక సీరియస్ ఇది ఇష్యూ అయితే ఒక్క మరవాడి కూడా ఉండడు హైదరాబాద్. అంతే అంటే ఆ స్థాయికి తీసుకొస్తారు వాళ్ళు రెచ్చగొట్టేటువంటి పనులతోటి. వాళ్ళు అనవసరం వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టట్లే, వాడే రెచ్చగొడుతున్నాడు, వాడే దోపిడీ చేస్తున్నాడు, వాడే రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు పండగ ఉందని చెప్పి ఆగిరు, లేకపోతే నిన్న మన జరిగిన సాయి సంఘటన చూపించి అయిపోయింది తెలంగాణ ఉద్యమం ఏం లేదు, ఓన్లీ ఇది టీవీలో ఉద్యమం ఉన్నది, ఒక రఘు చేస్తుండో కాసిన సత్రాన్ని చేస్తున్నాడు. తప్పది, ప్రజల్లో ఉన్నది, ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా గొప్ప సమాజం.